అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ఉదయం పొద్దున 5 గంటలకే ర్యాపిడో చేయడం జరిగింది. ఉదయం 5 నుంచి 9 వరకు ఈరోజు ర్యాపిడే చేశాను. ఉదయంతో అంటే గంటకు 3 లెక్కన పడినాయి 6:30 వరకు. తర్వాత 6 నుంచి 9 o'clock 6:30 నుంచి 9 o'clock వరకు నాకు 7 ఆర్డర్స్ పడినాయండి. ఆ 11 ఆర్డర్స్ చేసుకుని నేను 9 o'clock కల్లా ఇంటికి వచ్చానండి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే టైం టు టైం తినడం ఇంపార్టెంట్ కాబట్టి, మన ఆరోగ్యం చూసుకోవడం మన బాధ్యత కాబట్టి నేను 9 o'clock కల్లా వచ్చినానండి. టిఫిన్ తినేసి నేను 9 o'clock నుంచి తర్వాత ఏమంటారు 11 ట్రిప్పులు కొట్టానండి. తర్వాత నేను 12 o'clock నుంచి స్టార్ట్ చేశానండి నేను ర్యాపిడో. 12 o'clockలో బాగానే కొట్టాను, బాగానే రైడ్ చేశాను. ఆ రైడింగ్లో ఒక ఇష్యూ అయితే జరిగిందండి. ఏమంటే ఎవరు నార్త్ ఇండియాడు బుక్ చేశాడు. హాస్పిటల్ దగ్గర పోండి, నా భార్య ఉంది, అమౌంట్ ఇవ్వండి, ఆ 200 నీకు ఎక్స్ట్రా ఇస్తాను, మీ 200 తీసుకొని 5,000 ఇవ్వండి, నా భార్యకి ఇవ్వండి అని. సర్లే అండి, మీ భార్య రాని నేను ఇస్తా అన్నానండి. అంటే లేదు చూడు వచ్చిందో లేదు చూడు, వస్తే పంపి అది ఇది అన్నాడండి. లేదండి ఇంకా అమౌంట్ అయితే ఏం రాలేదు అని అనేది. అంటే వాడు తెలుసుకున్నాడు నేను పడట్లేదని చెప్పేసి వాడు ఏం చేశాడంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసేసాడండి. దాని క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చి 6 rupees వచ్చేసింది. నేను 12 నుంచి 3 వరకు చేశానండి. మళ్ళీ నేను 3:30 కల్లా ఇంటికి వచ్చేసానండి భోజనం చేయడానికి అని చెప్పేసి. మళ్ళీ నైట్ 7 o'clock నుంచి 10:30 వరకు చేశానండి. ట్రై చేసానండి. నేను 9:30 వరకు నాకు ఆర్డర్స్ బాగానే వచ్చినాయి, చేశాను. 9:30 తర్వాత నుంచి నాకు ఆర్డర్లు చాలా తగ్గిపోయినాయండి. 10:30 వరకు నేను కర్నూలు రైల్వే స్టేషన్లో ఉంటుంది, రాలేదు, ఇంటికి వచ్చేసాను. ఈరోజు నా ఎర్నింగ్స్ వచ్చేసి 834.37 అండి. దీంట్లో క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా ఉన్నాయండి. అంటే ఎక్స్ట్రా 16 rupees అండి. ఒకటి ఆర్డర్ క్యాన్సిల్, ఇంకోటి వెయిటింగ్ ఛార్జెస్ వల్ల 6 rupees అనేది ఎక్స్ట్రా పడింది. అదంతా కలిపితే 834 rupees 37 పైసా అనేది నాకు పడడం జరిగిందండి. అంటే దీనికోసం కానీ నేను చాలా కష్టపడానండి. సుమారు 100 kilometers వరకు పోయి ఉంటానండి ఈరోజు. నేను తిరిగాను, చాలా తిరిగాను. ఈరోజు టుడే ఎర్నింగ్స్ అనేది 834.37 అండి. చూడగలరు ఎన్ని ఆర్డర్లు చేసినానని. 25 ఆర్డర్లు చేశానండి. 818 యాక్చువల్లీ రైడ్ అమౌంట్ నాకు వచ్చింది. మిగతా 16 rupees వచ్చేసి నేను రైడింగ్, అది క్యాన్సిలేషన్ ప్లస్ వెయిటింగ్ ఛార్జెస్ రావడం అండి. ఇందులో మీరు చూడగలరు నేను హైయెస్ట్ అనేది చేశాను 83.71 rupees అండి. 83.71 పైసా అండి. ఇది చూడగలరు మీరు. 1 kilometer 72 meters 720 కిలోమీటర్స్ అనేది పికప్ ఉందండి. 8.73 అనేది అండి లాంగెస్ట్ అండి ఈరోజు రైడ్ చేసింది. దానికి 89 rupees నాకు వచ్చింది, కస్టమర్ పే చేశారు. కమిషన్ పోయి నాకు 83 rupees వచ్చిందండి ఈరోజు. మీరు చూడగలరు ఇదంతా నేను ఎంత చేశాను. నేను సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాను అండి 19 rupees. ఆ 19 rupees గాను నేను 33 rupees సేవ్ చేశాను అండి. అంటే 33 rupeesలో 19 తీసేస్తే 20 అనుకోండి, 19 అనుకోండి, 14 rupees నాకు ఎక్స్ట్రా లాభం వచ్చినట్టు అండి. సబ్స్క్రిప్షన్ వేసుకోవడం వల్ల నాకు 14 rupees అనేది లాభం. కొంతవరకు మేలే, టీ కాఫీ తాగేంత డబ్బులన్నా మిగిలినాయండి నాకు. ఇప్పుడు మీరు చూడగలరు వీక్లీ ఎంత వచ్చింది, మంత్లీ వచ్చిందని ఈరోజు చూడగలరు. చూడండి, నేను ఈరోజు డే కాబట్టి మండే స్టార్ట్ డే కాబట్టి మండేనే ఉంటుందండి. వీక్ స్టార్ట్ వచ్చేసి మండే కాబట్టి మండే ఎర్నింగ్స్ కూడా సేమ్ అదే ఉంటుందండి. మళ్ళీ ట్యూస్డే అయితే రేపైతే మారిపోతుందండి రైడ్స్, టోటల్ రైడ్స్ ప్లస్ అమౌంట్. నేను ఈ మంత్ అమౌంట్ వచ్చేసి ఇప్పటివరకు 107 రైడ్లు చేశాను అండి. ఈరోజు అంటే 7వ తారీఖు వరకు 107 రైడ్ చేస్తే 3,675 రూపాయలు చేశాను అండి. దీంట్లో పెట్రోల్ అమౌంట్ తీసేది ఉంది. పెట్రోల్ అమౌంట్ తీసేయకుండా నేను ఇది చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు 150 సంపాదించిన చోట మీరు 50 to 60 rupees తీసేయచ్చు, మీతో చోట బాగా చేయొచ్చు. క్యాలిక్యులేటర్ ఈరోజు నా లాభం ఎంతనో ఎంత వచ్చిందో చూద్దామండి. టోటల్ నన్ను ఓవరాల్గా ఇది కాదు 18 కాదు మెయిన్ అమౌంట్ చూడండి. ఇది ఫైనల్ అమౌంట్ 834.37 rupees అండి. ఎందుకంటే క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది కాబట్టి 834.5 ప్లస్ వచ్చేసి 60 rupees నాకు ఇన్సెంటివ్స్ కాదు, టిప్పులు వచ్చినాయండి. కొంతమంది 10 రూపాయలు ఇచ్చారు, కొంత 3 రూపాయలు ఇచ్చారు, కొంతమంది అస్సలు ఇవ్వలేదండి. చాలా లాంగ్ కొట్టినా కూడా ఎవరు ఇవ్వలేదు. 900 rupees అవుతుంది. ఈ 900 rupees కానీ 3 పెట్రోల్ తీసానండి. యాక్చువల్లీ నేను 250 తీయాలా, కానీ కొంచెం అటు ఇటు 10 to 20 kilometers ఎక్కువ తిరిగినా నాకు అనిపించింది కాబట్టి 300 rupees తీసానండి. నా ప్రాఫిట్ వచ్చేసి 600 rupees అండి ఈరోజు. ది ప్రాఫిట్ 600 rupees. నిన్నతో కంపేర్ చేస్తే పర్వాలేదు, నిన్ననే ఇంకా కొంచెం ఎక్కువ ఉందండి, ఎక్కువ అమౌంట్ వచ్చింది 650 rupees వరకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.